ప్లీజ్ రామా, నా శౌర్య సార్ని గెలుచుకోవడానికి నాకెవరి సపోర్టు వద్దు. రమా, నీకు బ్లడ్ వస్తుంది. నాకు శౌర్య సార్ కన్నా ఇప్పుడు ఏది ఎక్కువ కాదు. మీరు వెళ్ళండి, నేను ప్రాక్టీస్ చేస్తా. నేను వెళ్ళడానికి రాలేదు, మరి నీ ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి వచ్చాను. నేను ఆడతాను. కానీ మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రొఫెషనల్ ప్లేయర్ని కాను. ఈ వారం 10 రోజులు నాతో ప్రాక్టీస్ చేయించే బాధ్యత మీదే. ఆద్య, అది నేను చూసుకుంటాను. నిజంగా ఆడతావా? ఓడిపోయే పరిస్థితుల్లో ఆడడం నీ వల్ల కాదు అని తెలిసినా నువ్వు నీ భర్త కోసం పోరాడుతున్నావు. నా వల్ల అవుతుందని మీరు నన్ను నమ్మినప్పుడు నేను ప్రయత్నించడం తప్పు కాదు. ఐ విల్ ట్రై మై బెస్ట్. అక్క చెల్లెలి బంధం, అమ్మను మించిన త్యాగం, మమతను కమ్మిన మేఘం, పడమటి సంధ్యారాగం. రామా, ఈ స్టిక్ ని నీ చేతులతో ఆద్యకి ఇవ్వు. ఆఫ్టర్ ఆల్ హాకీ స్టిక్ ఇస్తూ నీ ఆస్తిని ఆద్యకు అప్పగిస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నావేంటి? నేను ఎలా ఆడుతున్నానో నాకు తెలుస్తుంది రామా. మ్యాచ్కి చాలా తక్కువ టైం ఉంది కదా. ఇంత షార్ట్ పీరియడ్ లో నేను పర్ఫెక్ట్ ప్లేయర్ అవ్వగలుగుతాననే నమ్మకం నాకు కుదరట్లేదు. నువ్వు ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ వాళ్ళని వాళ్ళు నమ్మిన వాళ్లే. ముందు నువ్వు నమ్ము, అదే నిన్ను గెలిపిస్తుంది. ఓహో, యుద్ధానికి పంపించే సైనికులను తయారు చేసినట్టుగా తయారు చేస్తున్నట్టున్నారు. నువ్వు గ్రౌండ్ లో ఆడుతుంటే ఒకప్పుడు నీ ఫ్యాన్స్ క్లాప్స్ కొడుతూ కేరింతలు కొట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు నీది జస్ట్ ప్రేక్షక పాత్ర. నీ ప్లేస్ లో ఏ మాత్రం ఎక్స్పీరియన్స్ లేని ఒక కొత్త ప్లేయర్. పాపం, నీ కష్టం పగోడికి కూడా రాకూడదు రామా. ఏ ధైర్యంతో మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు? గెలుస్తామన్న ధైర్యంతో. ఏంటి, ఆద్యతో ఆడించి గెలుద్దామనే? చూసారా, మీరిద్దరూ ప్రయత్నించినా తనకి ఆడడం సరిగ్గా రాలేదు. నాతో కాదని చెప్పి వచ్చేసింది. ఇంకా నాతో మ్యాచ్ ఎలా ఆడుతుంది? నువ్వు ఓడిపోతావు, శౌర్య నాకు దక్కుతాడు. రెడీగా ఉండు నీ శౌర్యని నాకు ఇచ్చేయడానికి. సారీ సార్, వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం పదండి. గుడ్ ఆద్య, కమ్ ఆన్. ఇప్పుడేం చేస్తుంది? 25 ఏళ్ల క్రితం మీ అమ్మ మెడలో కట్టాల్సిన తాళి వాళ్ళమ్మ మెడలో కట్టాల్సి వచ్చింది.
ఇప్పుడు నీ మెళ్ళలో తాళిని కాపాడి వాళ్ళమ్మ తప్పుని సరిదిద్దుకోవడానికి అమెరికా నుంచి అయోధ్య లంకకొచ్చిందా ఈ ఆద్య. అష్మిత, ఇప్పుడు చెప్తున్నాను చూడు. ఆద్య నన్ను గెలిపించి నా తాళిని నిలబెడితే మా సంధ్య పిన్ని ఎక్కడున్నా చాలా సంతోషిస్తుంది. ఓకే ఓకే రామా, నువ్విదే భ్రమలో ఉండు. మ్యాచ్ లో గెలిచి శౌర్యాన్ని నా వాణ్ణి చేసుకుంటాను. నీకింకా నీ గెలుపు మీద హోప్స్ ఉన్నాయా? ఆఫ్ కోర్స్. ఏయ్, ఒకసారి అక్కడ చూడు. ఏంటి, షాక్ అయ్యావా? మీ ప్లేయర్స్ కూడా క్లాప్స్ కొడుతున్నారు. తను ప్రొఫెషనల్ ప్లేయరా? నిజం చెప్పు. భయం మొదలైంది. మా అమ్మ గురించి, మా పిన్ని గురించి, తాళి గురించి మాట్లాడి గతాన్ని గుర్తు చేసావు కదా. నీ మాటలు తనకి వినిపించాయేమో. తనలో కసి ఎలా పెరిగిందో చూడు. అయినా సరే ఇంత ఫాస్ట్ గా, ఇంత షార్ప్ గా ఎలా ఆడగలుగుతుంది? నీకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళ అమ్మ కూడా ప్రొఫెషనల్ హాకీ ప్లేయర్. బ్లడ్ ఎక్కడికి పోతుంది? నేను ఆడితే గెలుస్తానని నన్ను ఎగతాళి చేశావు. ఇప్పుడు ఆద్యం మెరుపు దాడి చేయబోతోంది. ఇంకా నీ ఆటలు ఏమీ సాగవు.